ఇలా టమాటా పలావ్ చేసుకుంటే లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టుకోవచ్చు క్విక్గా. రెండు గ్లాసుల బియ్యానికి 6 టమాటాలు ఉడికించుకొని తొక్కు తీసుకోవాలి. తొక్కు తీసి మిక్సీకి వేసుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలు, చిన్నులపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా రైస్ కోసం నేను 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇది వేడైన తర్వాత ఆల్ స్పైసెస్ వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు. స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా ఆకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవాలి. జీడిపప్పు అంతా బాగా వేగిన తర్వాత టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలే వరకు కలుపుకోవాలి బాగా. టమాటా పీలు బాగా వేగి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు అన్నానికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.